రైట్ గా ఒకటే క్వశ్చన్ అడిగారు, రాజకీయ లబ్ధి ఏమైనా ఉందా? ఎస్ ఉంది, లేదు ఉంటే ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకుడిని కాదు. మరి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు? బీజేపీ ఎందుకన్నా జెన్యూన్ గా ఇట్లాంటి ఇంకొకరికి కావద్దు అనేదే మా బాధ. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు చెప్పండి. బీజేపీ ఉంటే ఎలాగ జరిగిద్ది, రాజకీయంగా లేకపోతే ఎందుకు మాట్లాడారు? చేయండి, పొగబాం మీద విచారణ చేయండి, ఎవరొద్దన్నారు? పుల్వామా దాడి మీద విచారణ చేయండి, ఎవరొద్దన్నారు? సరే, ఇప్పుడు మీరు చేస్తే మేము చేయాల్సి మా కామెంట్స్ మేము చేస్తాం కదండి. ఇప్పుడు అలెగ్జాండర్ ఆయన వచ్చి ఏమంటారు, మాట్లాడొద్దు, చర్చించుకుందాం అంటారు. ఇప్పుడు ఈయనేమంటాడు, మా సమాచారం ఉంది, మా నోరు నొక్కేస్తారా, మేము మాట్లాడతాం అంటాడు. ఎలా కుదిరి చెప్పండి. ఇప్పుడు అయితే ఓపెన్ గా మేము కలహాలు రెచ్చగొడతాం, విధ్వంసం చేస్తాం, మేము రెచ్చగొడతాం మాట్లాడతాం. దానికి ఎవరికి అవకాశం ఉండదు. అలెగ్జాండర్ దగ్గరికి వెళ్తున్నాను. అలెగ్జాండర్ గారు చూస్తున్నాను, ఇలాంటి నుంచి మీరు మాట్లాడుతున్నారు. ప్లీజ్ కంటిన్యూ. అలెగ్జాండర్ మాట వినిపిస్తుందా అండి? సార్ ఇప్పుడు కంటిన్యూ వినిపిస్తుందండి. ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అంశం వచ్చేసి మళ్ళీ ఇక్కడ మీరు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అది తీసుకెళ్తున్నారండి. అదే వస్తుంది. ఇది ఒక టాపిక్ మాట్లాడుకున్నప్పుడు ఇంకో టాపిక్ డైవర్ట్ అయిపోతున్నప్పుడు కూర్చున్నది ప్రవీణ్ కుమార్ గారి బాధాకరమైన అంశం మాట్లాడుతున్నాము, ప్లస్ అజయ్ బాబు గారు కూడా అంశం మాట్లాడడానికి ఇక్కడ రమ్మన్నారు, వచ్చాము. ఇందులో రాజు బ్రదర్ గారిని లేదంటే ఎందుకు అడిగారు అమిత్ షా గురించి అంటే అది వాళ్ళ వ్యక్తిగతం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది, రైట్? అది తప్పు ఒప్పో అది గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వై వీఆర్ ఫైటింగ్ హియర్ అంటున్నాను నేను. సరే, మేము మాట్లాడే విషయాల గురించి గవర్నమెంట్ చూసుకుంది బ్రదర్, వదిలేసేయండి. మేము మాట్లాడే చర్చ ఎందుకండి? మన చర్చ ఏంటి? ప్రవీణ్ కుమార్ గారి బాధాకరమైన అంశము, అజయ్ బాబు గారి అరెస్ట్, ఈ రెండే అంశాలు. బ్రిటిష్ వాళ్ళ ఎజెండా. అలెగ్జాండర్ గారు ఆ పాయింట్ కి వచ్చినప్పుడే రాజ్ బోడా గారు ఇందాక లండన్ జరిగింది, రాజకీయ పార్టీలకు సంబంధించి పేర్లని రాజకీయ పార్టీ పేరు తీసినప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది అడిగినప్పుడు వాళ్ళ రియాక్షన్. సో దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా, ఆరోపణ చేసే వ్యక్తి బాధ్యత ఉంటుంది కదా. మనము ఒక లా కింద ఉన్నామా లేకుంటే మనమే లాయర్సా? ఇప్పుడు చేసి మీరే అడిగేస్తారా? మీరు చట్టరీత్యా ఏం చేయాలో అది చేసుకోవాలి. మనం మీరు ఎందుకు లాయర్స్ లాగా అయిపోతున్నారు అందరూ, ప్రతి ఒక్కళ్ళు? మనము ఫస్ట్ భారతీయులము లేకుంటే మూలవాసులము, భారతీయ జమ్ముదీప మూలవాసులమో ఎవరో భారత్ వర్ష కండేనో, మనం భారతీయులమో, మనం ఇండియన్స్ మనం ఫస్ట్. కానీ అది పక్కన పెట్టి వారు అట్లా మాట్లాడారంటే ఓకే, అడిగారు అయిపోయింది కదండి, మళ్ళీ ఊరికి అడగడం ఎందుకు? అలా అంటే ఇండియన్ గవర్నమెంట్ మీద గత ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇండియన్ ఐటీ యాక్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా యాక్ట్ కావచ్చు, అందరినీ లోపలేయాలి. అలా అయితే ఒకరి మీద ఒకరు దుష్ప్రచారం చేస్తుందా గవర్నమెంట్? చేయలేదు కదా. అదే పాయింట్ వస్తుంది. రాజ్బోడా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అందుకనే ముందు జోసెఫ్ గారు చూస్తున్నారండి, అలెగ్జాండర్ గారు 14 ఇయర్స్ పిల్లలు చూస్తున్నారు ఈ వీడియోస్. దేశ ప్రగతిని మర్చిపోతున్నారు, వ్యక్తిగతంగా హైలైట్ అయిపోవాలని చూస్తున్నారు, లేదో నాకు తెలియదు. ఇది ఆటోమేటిక్ గా మీకున్నా లేకున్నా అలాగే అవుతుంది. ఇప్పుడు రాజుబోడా గారు అన్నది అది ప్రభుత్వం చూస్తుంది కదా, లేకుంటే వీరన్నది కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ మనం మీద మీడియాకి వచ్చేసి వాళ్ళు క్రిస్టియన్ గానీ ఇప్పుడు ఆయన ఏమంటారంటే రాజ్బోడా ఆయన స్టేషన్ మాట్లాడతాడు, ఒకవేళ తప్పుంటే గవర్నమెంట్ చూసుకునేది అని చెప్తున్నారు, అంతే కదా? ఆయన స్వేచ్ఛ అని చెప్తారు. అలాగే అది అనట్లేదు, మీరు కేసు వేయండి కావాలంటే. మీరు ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో అలాగే మీరు చెప్పిన మాట కూడా మేము అనలేదు కదా, ఎందుకు అడిగారు అని అన్నారు. ఇప్పుడు ఇటువైపు కూడా సోషల్ మీడియాలో వాగుతున్నారు. మనం సామరస్యంగా మాట్లాడుతాం, ఆయన వాగుతానంటే నేనేం సపోర్ట్ చేయట్లేదు. ఆయన మాట్లాడి అలెగ్జాండర్ మీరు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు, లెట్ హిమ్ రియాక్ట్. కరుణాకర్ ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కేసులు వేసుకోండి, గవర్నమెంట్ చూసుకునేది అని అంటున్నారు. అలాగే ఈరోజు హిందువులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు.
వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడతారు. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు కేసులు వేసుకోండి, గవర్నమెంట్ చూసుకునేది. ఓకే, అంతే. ఓకే. ఖచ్చితంగా Done. వేయాలి, చర్చలు వేసినా కూడా చర్చలొద్దు. ఖచ్చితంగా వేసినా కూడా action చూసుకుందాం. తీసుకుంటారు కర్ణాకర్ గారు. ఎవరికి చేత అయిందో ఓకే, చేసుకుంటారు. యాక్ట్ ప్రకారము ఓకే, ఓకే, ఓకే. చూసుకుందాం. ఆహా, మీరు అలా చేయడము హిందూ క్రైస్తవులు ఎవరైనా దూషించారు చూపియండి మీరు, మేము ఖండిస్తాం. ఇక మళ్ళీ చూపిండి అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ చూపిండి అంటున్నాడు. మళ్ళీ కాదు, చూపిండి క్రైస్తవులు సరే అని కాదండి, చెప్పినాం కదా, మొన్న ఒక కర్ణాకర్ పాస్టర్ గారు మాట్లాడితే కూడా ఏం ఖండించామా లేదా? ఏంటి? కాదండి, మొన్న ఒక పాస్టర్ గారు ఏ హిందువుని ఉండకుండా చేస్తాను అన్న విషయం మేము ఖండించామా లేదా? ఏం ఖండించావు? చెప్పండి. ఏం ఖండించావు? నేను మీకు రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నానండి కర్ణాకర్ గారు, మీరు ఖండించే విధానం మాట్లాడకండి, మీరు కొంచెం కూల్ గా ఉండండి. కూల్గానే నేను మీకు ఖండించానా లేదా దానికి? చెప్పండి. నేను ఒప్పుకోను. ఎందుకు ఖండిస్తారు మీరు? చూడండి, పరమతాన్ని ఎవరైనా సరే మనిషి మనిషిని ఇప్పుడే మీరేమన్నారు? ఎవరికాళ్ళు లాయర్లు అయిపోతున్నారు అని చెప్పి మీరు ఇప్పుడు జడ్జి ఎలా అవుతున్నారు? ఖండించడం వేరు, తీర్పు తీర్చడం వేరు. అదే ఇప్పుడు రాజ్బోడా మాట్లాడిన విషయాల మీద ఇప్పుడు రాజ్బోడా మాట్లాడిన విషయాలు ఖండిస్తుంటే మీకెందుకు అన్నప్పుడు నేను మాట్లాడిన విషయాలు మీరు ఎలా ఖండిస్తారు? మీకు ఎందుకు అనలేదు నేను, మీరు ఖండించే విధానం మంచి. అరే మీరు ఖండించుకోండి, నేను విధానం మీ గవర్నమెంట్ చూసుకుని వదిలేయండి, మీరెందుకు ఖండిస్తారు? ఆ ప్రక్రియలో వెళ్ళాలి మనం, గవర్నమెంట్ చూసుకుని వెళ్ళాలి. కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద గవర్నమెంట్ చూసుకుని వదిలేయండి, మీరు ఎందుకు ఖండిస్తారు? మీరు ఏం అదే మీరు అందుకే మీ మీద కేసులు కూడా వేస్తారు కదా చాలా మంది. వేసుకోండి, ఎవరొద్దన్నారు. నేను మీకు అందుకే ఆవేదిస్తున్నాను. జోసెఫ్ గారు